హాయ్ హలో అండి. వీడియో చూసి నచ్చితే చిన్న లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. మేము మోపుదేవి గుడికి అయితే వెళ్ళామండి. నైట్ టైం వెళ్ళాము. నైట్ బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 12 అయింది. ఇంక సర్లే అక్కడ నిద్ర చేద్దాం మోపుదేవి గుడిలో అని చెప్పేసి నిద్ర చేసామండి. తెల్లవారుజాము స్నానం చేయడానికి వేస్తే అక్కడ వాటర్ అయితే సరిగ్గా లేవండి. మోపుదేవి గుడిలో వాటర్ ఇబ్బంది అయింది. ఇంక సర్లే అని చెప్పేసి మేము ఇంకా ఏం చేద్దామా, ఇంకా లాడ్జీ అన్న తీసుకొని అక్కడ స్నానాలు అవి చేసేద్దామని చెప్పి అయితే బయటకు వచ్చాము. అక్కడ ఇంకా ఆటో వాళ్ళు అన్నారు, ఇక్కడ ఒక నది ఉందండి, అక్కడికి వెళ్ళండి, స్నానాలు చేయడానికి చాలా బాగుంటుంది అక్కడ అని చెప్తే ఇంకా అక్కడికి వచ్చాము. మోపుదేవి గుడి దగ్గర నుంచి ఈ నది 8 కిలోమీటర్లు అండి. 8 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక నది ఉంది. ఆ నదిని చిన్న కాశీ అంటారంట. కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్నానం ఆచరించి దర్శనం చేసుకొని వెళ్తారంట. ఇది చిన్న కాశీ అంట. పెద్ద కాశీ వెళ్ళే ముందు మామూలుగా కాశీకి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేసి ఇంకో కాశీ వెళ్తారంట, పెద్ద కాశీ. అయితే స్నానాలు చేయటానికి అయితే మేము వచ్చేసామండి తెల్లవారుజామున. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఫుల్ ఉప్పు వాటర్ అనమాట, అవి ఉప్పు నీళ్ళు, చాలా బాగుంది. అసలు ఇలాంటి చోటు ఉంటే కూడా అండి మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయిద్ది. కరెక్ట్గా ఇంకా అక్కడ మొన్న వెళ్ళాము, అమావాస్య అప్పుడు వెళ్ళామండి. కరెక్ట్గా అమావాస్యకి అయితే మేము అక్కడే ఉన్నాం. అమావాస్య స్నానం నదిలో ఆచరించాము. చక్కగా అసలు అంత ఉప్పు వాటర్ అంటే అలాంటిలో కాసేపు ఉంటే వాటర్లో ఉన్న మన నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఇదిగోండి అసలు శివలింగం ఉంది, అంత పెద్దగా హైట్గా ఉందండి. అసలు గుడి బాగుంది అక్కడ, చాలా బాగుందండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని స్నానాలు అవి చేసి అక్కడ రెడీ అయిపోయి ఇంకా చక్కగా స్నానం చేసి దండం పెట్టుకొని ఇంకా